రైట్ విజయవాడ భవానీపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. హోమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరిట అనుమతులు లేకుండా అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఫిర్యాదు వెల్లువెత్తడంతో పోలీసులు దాడులు చేశారు. మహిళలనే టార్గెట్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే 45 రోజుల్లో రుణాలు ఇస్తామంటూ ప్రతి మహిళ వద్ద 1,800 రూపాయలు వసూలు చేసినట్లు నిర్ధారించారు. 600 మంది మహిళల వద్ద సుమారు 12 లక్షలు వసూలు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారి కోసం ఇచ్చే రుణ పత్రాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయారు అనుకున్నా నేను. కాదు వస్తున్నారు. ఇందాక ఏమన్నారంటే ఆయన మా వ్యాపారం ఏం చేసుకుంటుంటే వాళ్ళకి ఏంటి ఇంగ్లీష్ బిజినెస్ అని ఇంకా మీ ఆడలేదు మా మన మేము పడుతున్నాం. లాస్ట్ వచ్చి అంటే నేను ఒకటే సార్ నేను చెప్పేది, నేను అమ్మపాలు తాగాను. నేను తప్పు సార్ ఒకటి నేను చెప్పేది, నేను తప్పు చేశాను అంటే ఆ 10 మంది గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 18,000 లెక్క ఇస్తాను. 2,000 లెక్క ఇచ్చారు, 2,000 లెక్క నేను ఇచ్చేస్తాను. ఇప్పుడే చెప్తాను, స్టిల్ లో కూడా చెప్తాను సార్. ఇప్పుడు ఒక అబద్ధం కూడా నేను ఆడతలేదు సార్. మేము 6 వచ్చాం, 6 కూడా మీరు చెడ్డాడు అలా ఫ్రాడ్ చేస్తున్నాడు కిరణ్ గారు అంటున్నాం. ఆయన కూడా పిలుచుకుంటాను కదా మరి మీకు తెలియ అన్ని తెలుసుకోండి, మీరు దాంట్లో ఎందుకు జాయిన్ అవ్వాలంటున్నారు? మీరు ఆల్రెడీ ఫైనాన్స్ ఫీల్డ్ చేసి దీంట్లో రాకూడదు కదా. నేను చెప్పాను, ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు వస్తున్నారా? 100 వస్తున్నారు. రైట్ విజయవాడ భవానీపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. హోమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరిట అనుమతులు లేకుండా అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు దాడులు చేశారు. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విజయవాడలో ఒక ఘరానా మోసం వెలుగు చూసింది. హోమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరిట ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుంది ఒక సంస్థ. విజయవాడ భవానీపురంలో గతంలో సంకల్ప సిద్ధి అనే ఒక సంస్థ ఈ రకంగానే మహిళలనే టార్గెట్ గా చేసుకుంటూ అటు పేదరికంలో ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ గా చేసుకుంటూ డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన పరిస్థితుంది. ఇప్పుడు అదే తరహాలో హోమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరిట కొత్తగా ఒక సంస్థ మోసం వెలుగు చూసింది. ఇటు ఫిర్యాదు ఆ సంస్థ పైన అత్యధిక ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ సంస్థకి సంబంధించిన 2 బ్రాంచుల పైన పోలీసులు దాడి చేశారు. హోమ్ ఫైనాన్షియల్ సర్వీస్ యాజమాన్యాన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సంస్థ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మహిళలనే టార్గెట్ గా చేసుకుంటూ అటు డబ్బు ఆశ చూపుతూ వాళ్ళనే టార్గెట్ గా చేసుకుంటూ లోన్లు ఇప్పిస్తా ఉంటూ కూడా మహిళల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. 45 రోజుల్లో లోన్ ఇప్పిస్తామంటూ మహిళల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,800 రూపాయల వసూలు చేస్తుంటూ ఈ నిర్వాహకులు అయితే వసూలు చేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో దాదాపు 600 మంది మహిళల దగ్గర నుంచి కూడా 1,800 రూపాయల చొప్పున వసూలు చేశారు. అయితే పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంటే ఇంకా 600 మహిళైనా వీళ్ళకి సంబంధించి ఇంకెక్కడైనా బ్రాంచ్లు ఉన్నాయా? ప్రస్తుతం విజయవాడలో 2 బ్రాంచ్లు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి 2 బ్రాంచ్లకు సంబంధించి కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దాదాపు 600 మహిళలు అంటే ఒక్కొక్క గ్రూప్ కు సంబంధించి 60 గ్రూపులు, గ్రూప్ కు సంబంధించి 10 మంది మహిళల్ని ఒక గ్రూప్ కింద నమోదు చేస్తూ 600 మహిళల దగ్గర నుంచి దాదాపు 12 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా గుర్తించారు. ఇక వెస్ట్ బెంగాల్ కి సంబంధించి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మా వ్యాపారం